ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూడండి ఒకసారి. అతని పేరు ఏంటంటే షేక్ వలీ. సో ఇతను ఎందుకు నేను చూపిస్తున్నానంటే, మన తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ ఒక 15 డేస్ నుంచి అతని మీద ఒక పెద్ద స్టోరీ వైరల్ అవుతుంది. అదేంటంటే, మనందరికీ తెలిసింది తెలంగాణ ప్రభుత్వం ట్రైబల్ ఫెస్టివల్ నిర్వహించింది. దాన్ని సమ్మక్క సార్లక్క జాతర అంటారు. సో దాన్ని నిర్వహించింది. అక్కడికి ఈ షేక్ వలీ అనే ఒక వ్యక్తి కోవా బన్ అమ్ముకోవడానికి వెళ్ళాడు. సో ఆ వెళ్ళిన వ్యక్తిని తేజస్వి మీడియా అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ వెళ్ళి అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ ఎందుకు చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఏదో వాళ్ళే దేశంలో సమాజాన్ని కాపాడే వ్యక్తులు అన్నట్టు, లేదా వాళ్ళే ఈ దేశంలో అన్ని వ్యవస్థల్లో ఉన్న లోపాలు చూపించే వ్యక్తులాగా, గొప్ప వ్యక్తులాగా వెళ్ళి అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, అతను కోవా బన్ అమ్ముకొని జీవనం సాగించే ఒక వ్యక్తి. సో జనరల్గానే జాతర అనగానే ఎక్కువ మంది విజిటర్స్ వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఒక బిజినెస్ బాజర్ అయింది కాబట్టి అదే ఉద్దేశంతో వాళ్ళు కర్నూలు నుంచి ఎక్కడైతే మేడార్లో జరిగిన జాతరకి వెళ్ళారు. వెళ్తే అక్కడేం జరిగిందంటే బన్. సో ఈ తేజస్వి మీడియా అనే వ్యక్తులు 10 రూపాయలకి బన్ ఎలా అమ్ముతామని చెప్పేసి అతన్ని చిత్రహింసలు గురి చేశారు వాళ్ళ మాటలతోటి. సో అతను పాపం భయపడిపోయి, ఎందుకంటే పెద్దగా చదువుకునే వ్యక్తి కాదు కాబట్టి సరే అని చెప్పి అతను భయపడిపోయి కంటి ధర పెట్టుకొని అతను బలవంతంగా అతని చేత ఈ 10 రూపాయల బన్ నువ్వు తినగలవా అని చెప్పేసి గుచ్చి క్వశ్చన్లు అడిగి పాపం అతని చేత తినిపించారు వాళ్ళు. సో ఓవరాల్గా ఈ స్టోరీ మొత్తం చూసినారా ఏమనిపిస్తుందంటే, 10 రూపాయలకి బన్ అమ్ముతావా అని క్వశ్చన్ చేశారు. నిజం చెప్పాలంటే 10 రూపాయలకి బన్ను అమ్మచ్చు. ఎందుకంటే నాకు తెలిసి బన్ అనేది ఒక 2 రూపాయలు ఉంటుంది. దాంట్లో పెట్టే కోవా, ఎందుకంటే చిన్న ఇంతే ఉంటుంది, దాంట్లో పెట్టే కోవా ఒక 3 రూపాయలు ఉండొచ్చు. సో ఆ కోవాతో పాటు కొంచెం చక్కెర పోస్తారు కాబట్టి చక్కెర ఒక రూపాయి వేసుకున్నాను, ఎందుకంటే ఇంతే బన్ ఉంటుంది అది 10 రూపాయలకు వచ్చేది. సో ఆల్టుగెదర్ వేసుకున్నా సరే ఒక 6 రూపాయలు వేసుకున్నా సరే ఒక 4 రూపాయలు వాళ్ళకి మిగలడానికి ఛాన్స్ ఉంటుంది. సరే వాళ్ళు రాను పన్ను ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నా సరే ఒక బన్ను మీద వచ్చేది కేవలం ఒక 2 రూపాయలు వస్తాయి. సో ఒక 2 రూపాయల మార్జిన్ తోటి లేదా 4 రూపాయల మార్జిన్తో బతికి కోవా బన్నుల దగ్గరికి వెళ్ళి 10 రూపాయలకి ఎలా అమ్ముతున్నావు అని క్వశ్చన్ చేస్తున్న ఈ అత్యంత మేధావులు, సో నీలోఫర్ కేఫ్కో లేదా ఇంకో పెద్ద కేఫ్కి వెళ్ళి అక్కడ కూడా ఇదే బన్ను అమ్ముతారు, బస్క బన్ను పేరుతో అమ్ముతారు. సో అక్కడికి వెళ్ళి 100 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నావు, 50 రూపాయలకి అమ్మచ్చు కానీ వాళ్ళు అడుగుతారా? అడగలేరు. ఎందుకు అడగలేరంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అది బ్రాండ్, దాంట్లో ఏసీ ఉంటుంది, దాంట్లో స్టాఫ్ ఉంటుంది, దాంట్లో సిట్టింగ్ ఉంటుంది, దాంట్లో నీట్నెస్ ఉంటుందని రకరకాల ఇంప్రెషన్స్ గురి చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక జాతరలో అమ్ముకునే వ్యక్తి 10 రూపాయలు బన్ను అమ్ముగా 100 రూపాయలు బన్ను అమ్ముతాడా? 100 రూపాయలు బన్ను అమ్మితే ఎవరైనా కొంటారా? అంటే లిటరల్గా చెప్పాలంటే అతన్ని ఒక మానసికంగా అతన్ని హింసించడం తప్ప, అతని యొక్క జీవన విధానం మీద పొట్ట మీద కొట్టడం తప్ప అంతకు మించి ఇంకేముందా? అంటే ఇలాంటి మీడియా ఛానల్ నడుపుతున్న వాళ్ళు కానీ, లేదంటే అలాంటి వ్యక్తులను టార్గెట్ చేసి అతని జీవన విధానంలో కూరి అతన్ని ప్రశ్నిస్తున్న ఇలాంటి వ్యక్తులు నిజంగానే వీళ్ళకి సమాజం పట్ల బాధ్యత, సిగ్గు, శరం అనేది ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచించండి.